Hi students, today topic is wireless communication, Bluetooth and IEEE 802.11. Wireless communication. Wireless communication is a method of transmitting information from one point to other without using any connections like wires, cables or any physical medium. వైర్లెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే మనం డేటాను ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఎలాంటి వైర్స్ కానీ కేబుల్స్ కానీ ఫిజికల్ మీడియం కానీ ఏమీ లేకుండా డేటాని ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి కనుక ట్రాన్స్మిట్ చేస్తే దాన్ని ఏమంటున్నాము అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ అంటున్నాం. వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ డివైజెస్ టు బీ ఫిజికలీ కనెక్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్. ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఏం చేస్తుంది అంటే డివైజెస్ని ఎలిమినేట్ చేస్తుంది. అంటే ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి డేటాను ట్రాన్స్మిట్ చేయాలి అంటే దేని ద్వారా ట్రాన్స్మిట్ చేస్తుందో ఆ డివైస్ని ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. ద ఫిజికల్ లేయర్ యూజ్డ్ ఇన్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఈజ్ టిపికలీ అన్ ఇన్ఫ్రారెడ్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఛానల్. ఇక్కడ యూజ్ చేసేవి ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ఛానల్ కానీ యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తారనమాట. Infrared uses electromagnetic wave frequency that are just below the visible light spectrum. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రంలో ఈ ఇన్ఫ్రారెడ్ ఎక్కడ ఉంటుంది అంటే బిలో ద విజిబుల్ అనమాట. దిస్ వేవ్స్ కెన్ బి జనరేటెడ్ బై యూజింగ్ అన్ ఇన్ఫ్రారెడ్ డయోడ్ అండ్ డిటెక్టెడ్ బై ఇన్ఫ్రారెడ్ ట్రాన్సిస్టర్. ఈ వేవ్స్ని ఎలా జనరేట్ చేయొచ్చు డిటెక్ట్ చేయొచ్చు అంటే ఇన్ఫ్రారెడ్ డయోడు అలాగే ఇన్ఫ్రారెడ్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తారనమాట. A simple transmitter can send ones by turning on its infrared diode and can send zeros by turning off its infrared diode. ట్రాన్స్మిటర్ కనుక వన్స్ సెండ్ చేస్తే డయోడ్ అనేది ఆన్ అవుతుంది, జీరోని సెండ్ చేస్తే డయోడ్ అనేది ఏమవుతుంది అంటే ఆఫ్ అవుతుంది అనమాట. ఏ రిసీవర్ విల్ డిటెక్ట్ వన్స్ వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది ఇట్స్ ఇన్ఫ్రారెడ్ ట్రాన్సిస్టర్ అండ్ జీరోస్ అదర్వైజ్. నెక్స్ట్ ఈ వైర్లెస్ ప్రోటోకాల్స్లో ఫస్ట్ది ఏంటిది అంటే బ్లూటూత్ అనమాట. బ్లూటూత్ టెక్నాలజీ ఈజ్ ఏ వైర్లెస్ సిస్టమ్ దట్ యూజెస్ రేడియో వేవ్స్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. ఈ బ్లూటూత్ టెక్నాలజీలో అనేది ఏంటిది అంటే వైర్లెస్ అనమాట. అంటే మనం డేటాని ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి ట్రాన్స్మిట్ చేయాలి అంటే బ్లూటూత్ ద్వారా ట్రాన్స్మిట్ చేయొచ్చు. దీనికి ఇది ట్రాన్స్మిట్ చేయాలంటే ఎలాంటి వైర్స్ అనేవి అవసరం లేదనమాట. దేని ద్వారా కమ్యూనికేట్ అవుతుంది అంటే రేడియో వేవ్స్ ద్వారా. It has the capability to communicate with many different devices at once without interface. ఈ బ్లూటూత్ ద్వారా మెనీ డివైసెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఇంటర్ఫేస్. ద నేమ్ ఆఫ్ ద బ్లూటూత్ కేమ్ ఫ్రమ్ డెనిష్ కింగ్ నేమ్డ్ హార్డోల్డ్ బ్లూటూత్. ఈ నేమ్ అనేది ఎలా వచ్చింది అంటే కింగ్ నేమ్ ఏంటిది అంటే హార్డోల్డ్ బ్లూటూత్ నేమ్ మీద ఈ బ్లూటూత్ నేమ్ అనేది వచ్చిందనమాట. బ్లూటూత్ ఈజ్ నాట్ ఓన్డ్ బై ఎనీ కంపెనీ and it is developed and maintained by SIG. It is invented by Ericsson in 1994. ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే ఎరిక్షన్ ఇన్ 1994 అనమాట. బ్లూటూత్ సింబల్ రిజంబల్స్ 2.5 ట్రయాంగిల్స్ పాయింటింగ్ టు ద రైట్. దీని సింబల్ కనుక చూస్తే ఎలా ఉంటుంది అంటే 2 హాఫ్ ట్రయాంగిల్స్ అనేవి పాయింట్అవుట్ చేస్తున్నాయి రైట్ సైడ్. ఫీచర్స్. The Bluetooth technology uses radio waves to send information between two devices that are close to each other. బ్లూటూత్ టెక్నాలజీ అనేది ఏ వేవ్స్ని యూజ్ చేసుకుంటుంది అంటే రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని డేటాని ఏం చేస్తుంది అంటే ఒక డివైస్ నుంచి వేరొక డివైస్కి సెండ్ చేస్తుంది. కానీ ఆ డివైసెస్ ఎలా ఉండాలి అంటే కొంచెం క్లోజ్గా ఉండాలి, దగ్గరగా ఉంటే డేటా అనేది సెండ్ అవుతుంది. బ్లూటూత్ వేవ్స్ టిపికలీ కెన్ ఓన్లీ ట్రావెల్ 33 feet ఆర్ లెస్. ఈ వేవ్స్ అనేవి ఎంత ట్రావెల్ అవుతాయి అంటే 33 feet ఆర్ లెస్ అనమాట. బ్లూటూత్ ఈజ్ ఏ వైర్లెస్ టెక్నాలజీ స్టాండర్డ్. బ్లూటూత్ అనేది ఏంటిది అంటే వైర్లెస్ టెక్నాలజీ అనమాట. బ్లూటూత్ ఈజ్ ఏ స్లేవరీ వెన్ బ్లూటూత్ డివైస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇట్స్ నోన్ యాజ్ ఏ మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్. చూడమ్మా ఇక్కడ బ్లూటూత్ అనేది ఏంటిది అంటే బ్లూటూత్లో ఎలా డేటాను ట్రాన్స్మిట్ చేస్తారు అంటే ఎవరైతే ఇనిషియేట్ తీసుకుంటున్నారో ఎవరైతే సెండ్ చేస్తున్నారో డేటాని వారిని మనం ఏమంటాము అంటే మాస్టర్ అంటాం. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని ఏమంటున్నాము అంటే స్లేవ్ అంటాం. కాబట్టి ఈ రెండింటి మధ్య మాస్టర్ అండ్ స్లేవ్ రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద మాస్టర్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ టు ద స్లేవ్ అండ్ స్లేవ్ లిజన్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మాస్టర్. మాస్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుందనమాట. స్లేవ్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ లిజన్ చేస్తుంది.
వెన్ డివైస్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ వయా బ్లూటూత్ ఈజ్ కాల్డ్ ఏ పికోనెట్. ఈ ఫార్మేషన్ ఏమంటున్నాము అంటే మాస్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్కి వెళ్ళడాన్ని ఏమంటున్నాము అంటే పికోనెట్ అంటున్నాం. ద బ్లూటూత్ కోర్స్ స్పెసిఫికేషన్ ప్రొవైడ్స్ ఫర్ ద కనెక్షన్ ఆఫ్ 2 or more పికోనెట్స్ టు ఫార్మ్ ఏ స్కాటర్ నెట్. చూడమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మాస్టర్ నుంచి స్లేవ్కి ఏం చేస్తున్నాము అంటే డేటాను ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్లేవ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు అంటే 7 స్లేవ్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మాస్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ స్లేవ్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మాస్టర్ నుంచి స్లేవ్కి డేటాను ట్రాన్స్మిట్ చేయడాన్ని ఏమంటున్నాము అంటే పికోనెట్ అంట. నెక్స్ట్ ఏంటి అంటే ఈ స్లేవ్ అనేది మాస్టర్కి యాక్ట్ చేసి ఈ మాస్టర్ నుంచి ఇంకా నెంబర్ ఆఫ్ స్లేవ్స్ కనుక మనం డేటాను ట్రాన్స్మిట్ చేయగలిగితే దాన్ని ఏమంటాము అంటే స్కాటర్ నెట్ అంటాం. దీన్ని ఏమంటున్నాం పికోనెట్ అంటున్నాం. నెక్స్ట్ స్కాటర్ నెట్ అంటే ఏంటి అంటే ఈ స్లేవ్ అనేది మాస్టర్గా యాక్ట్ చేస్తుంది. ఏ స్లేవ్ అయినా ఒక మాస్టర్గా యాక్ట్ చేసి దాని నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మిగతా స్లేవ్స్ కనుక వెళితే దాన్ని ఏమంటున్నాము అంటే స్కాటర్ నెట్ అంటున్నాం. ఇట్ ఆపరేట్స్ a frequency between 2402 and 2480 MHz or 2400 and 2483.5 MHz అన్నమాట. దీని యొక్క ట్రాన్స్ఫర్ రేట్ ఎంత అంటే 1 Mbps. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ RF టెక్నాలజీ దట్ ఆపరేట్స్ అట్ 2.4 GHz యాజ్ అన్ ఎఫెక్టివ్ రేంజ్ ఆఫ్ 32 feet. అలాగే ఇక్కడ RF టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం కదా, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2.4 GHz అనమాట. ఎంత ఫీట్ రేంజ్ అంటే 32 feet రేంజ్. బ్లూటూత్ ఈజ్ ఏ ప్యాకెట్ బేస్డ్ ప్రోటోకాల్ విత్ ఏ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. వన్ మాస్టర్ మే కమ్యూనికేట్ విత్ 7 slaves ఇన్ ఏ పికోనెట్. పికోనెట్లో ఒక మాస్టర్ ఎన్ని స్లేవ్స్ని కనెక్ట్ చేసుకోగలదు అంటే 7 slavesని కనెక్ట్ చేసుకోగలదు అనమాట. నెక్స్ట్ బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్. దీంట్లో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఏంటి అంటే అప్లికేషన్ లేయర్, మిడిల్ వే లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్లో ఏమేమి ఉంటాయి అంటే ఫిజికల్ రేడియో, డేటా లింక్ లేయర్లో లింక్ మేనేజర్, మిడిల్ వే లేయర్లో ఇవి ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్లో ఏంటి అంటే అప్లికేషన్స్ ఆర్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యూజెస్. ఎక్కడెక్కడ బ్లూటూత్ని యూజ్ చేస్తాము అంటే హెడ్సెట్స్, స్పీకర్స్, ప్రింటర్స్, వీడియో గేమ్ కంట్రోలర్స్లోను నెంబర్ ఆఫ్ వాటిల్లో ఏమి యూజ్ చేస్తాము అంటే బ్లూటూత్ని యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ ద బ్లూటూత్. IEEE 802.11. IEEE 802.11 proposed Standard Wireless Local Area Network LAN. IEEE standards are 802.11a to 802.11g. దీని స్టాండర్డ్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే 802.11a నుంచి 802.11g వరకు. డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ 1 or 2 Mbps. దీని యొక్క డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ ఎంత అంటే 1 or 2 Mbps అనమాట. ద 802.11 ఈజ్ కాల్డ్ ఫిడిలిటీ వైఫై. దీన్ని ఏమంటున్నాము అంటే వైఫై అంటున్నాం. 802.11b సపోజ్ డేటా రేట్స్ 5.5 Mbps బై మ్యాపింగ్ 4 bits. 802.11b ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే 5.5 Mbps మ్యాపింగ్ 4 bits. 11 Mbps మ్యాపింగ్ 8 bits అనమాట. దీస్ ఆర్ 2 types ఆఫ్ వైర్లెస్ నెట్వర్కింగ్. వైర్లెస్ నెట్వర్కింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 types. ఏంటి అంటే హ్యాడ్ హాక్ నెట్వర్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. హ్యాడ్ హాక్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే వేర్ స్టేషన్స్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ. స్టేషన్స్ అనేవి డైరెక్ట్గా కమ్యూనికేట్ అయితే దాన్ని ఏమంటాము అంటే హ్యాడ్ హాక్ నెట్వర్క్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే స్టేషన్ కమ్యూనికేట్ త్రూ ద యాక్సెస్ పాయింట్. యాక్సెస్ పాయింట్ ద్వారా జరిగితే దాన్ని ఏమంటాము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అంటాం. అలాగే 802.11 సర్వీసెస్లో 2 సర్వీసెస్ ఉన్నాయి. ఏంటి అంటే బేసిక్ సర్వీస్ సెట్, ఎక్స్టాండెడ్ సర్వీస్ సెట్. బేసిక్ సర్వీస్ సెట్ అంటే ఏంటి అంటే ద బేసిక్ సర్వీస్ సెట్ కంటైన్ స్టేషనరీ ఆర్ మొబైల్ వైర్లెస్ స్టేషన్స్. బేసిక్ సర్వీస్ సెట్లో ఏముంటుంది అంటే స్టేషనరీ ఆర్ మొబైల్ వైర్లెస్ స్టేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇదొక స్టేషను, ఇదొక స్టేషను, ఇదొక స్టేషన్ అనమాట. ఇలా స్టేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ సెంట్రల్ బేస్ స్టేషన్ కాల్డ్ యాక్సెస్ పాయింట్. Access point is optional. If the access point is not present, it is known as standard stand-alone network.
యాక్సెస్ పాయింట్ కనుక ప్రెసెంట్ అవ్వకపోతే దాన్ని ఏమంటాము అంటే స్టాండ్ అలోన్ నెట్వర్క్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ కాల్డ్ హ్యాడ్ హాక్ నెట్వర్క్. యాక్సెస్ పాయింట్ కనుక లేకపోతే ఆ నెట్వర్క్ని ఏమంటున్నాము అంటే హ్యాడ్ హాక్ నెట్వర్క్ అంటున్నాం. ఒకవేళ బిఎస్ఎస్ అలాగే ఏపీ కనుక ప్రజెంట్ అయితే దాన్ని ఏమంటాము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అంటాం. ద బిఎస్ఎస్ ఇన్ విచ్ అన్ ఏపీ ఈజ్ ప్రజెంట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. బిఎస్ఎస్ ఏపీ రెండు ఉంటే దాన్ని ఏమంటున్నాము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అంటున్నాం. నెక్స్ట్ది ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్. An extended service set is created by joining two or more basic service set and have access point. Two or more basic service set అంటే బిఎస్ఎస్ని కనుక కనెక్ట్ చేస్తే యాక్సెస్ పాయింట్ అలాగే నెంబర్ ఆఫ్ బిఎస్ఎస్ని కనుక కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అంటాం. ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ బిఎస్ఎస్, ఇదొక బిఎస్ఎస్, ఇదొక బిఎస్ఎస్, ఇదొక బిఎస్ఎస్ కదా, ఇలా నెంబర్ ఆఫ్ బిఎస్ఎస్ విత్ ఏపీ కనుక కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అంటాం. దిస్ ఎక్స్టెండెడ్ నెట్వర్క్ ఆర్ క్రియేటెడ్ బై జాయినింగ్ ద యాక్సెస్ పాయింట్ బేసిక్ సర్వీస్ సెట్ త్రూ ఏ వైడ్ లైన్ నౌన్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీన్ని ఏమంటున్నాము అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. చూడండి, ఇదొక ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్, ఇదొక బిఎస్ఎస్ స్టేషను, ఇదొక బిఎస్ స్టేషను, ఇదొక బిఎస్ఎస్ స్టేషను. వీటిని ఈ బిఎస్ఎస్ స్టేషన్లో ఏపీలకి ఏం చేస్తున్నాము అంటే కనెక్ట్ చేస్తాం. దీని ఏమంటున్నాము అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటున్నాం. నెక్స్ట్ స్టేషన్ టైప్స్. దీంట్లో ఎన్ని స్టేషన్స్ టైప్స్ ఉన్నాయంటే 3. ఏంటి అంటే నో ట్రాన్స్మిషన్ స్టేషన్, బిఎస్ఎస్ స్టేషన్, ఈఎస్ఎస్ స్టేషన్. నో ట్రాన్స్మిషన్ స్టేషన్ అంటే ఏంటి అంటే ఓన్లీ బిఎస్ఎస్ లోపలే కనుక మూవ్ అయితే దాన్ని ఏమంటాము అంటే నో ట్రాన్స్మిషన్ స్టేషన్ అంటాం. బిఎస్ఎస్ స్టేషన్ అంటే ఏంటి అంటే ఒక బిఎస్ఎస్ నుంచి వేరొక బిఎస్ఎస్ కనుక మూవ్ అయితే దాన్ని ఏమంటున్నాము అంటే బిఎస్ఎస్ స్టేషన్ అంటాం. ఈఎస్ఎస్ స్టేషన్ అంటే ఏంటి అంటే వన్ ఈఎస్ఎస్ టు అనదర్ ఈఎస్ఎస్ కనుక మూవ్ అయితే దాన్ని ఏమంటున్నాం ఈఎస్ఎస్ స్టేషన్ అంటున్నాం. అలాగే దీంట్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అంటే 2 లేయర్స్, ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్. ఫిజికల్ లేయర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్స్ కన్వర్టింగ్ డేటా స్ట్రీమ్ ఇంటూ సిగ్నల్స్. డేటాని దేంట్లో కన్వర్ట్ చేస్తుంది అంటే సిగ్నల్స్లోకి. 802.11 నెట్వర్క్ కన్వర్టెడ్ టు రేడియో వేవ్స్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్. 802.11 నెట్వర్క్ కన్వర్టెడ్ టు రేడియో వేవ్స్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనమాట. నెక్స్ట్ డేటా లింక్ లేయర్స్. ఇట్ స్పెసిఫై ఏ MAC లేయర్. MAC లేయర్ యూజెస్ ఏ carriers sense multiple access and collision avoidance. CSMA/CA protocol. It have 2 suppliers. ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ కోఆర్డినేట్ ఫంక్షన్, పాయింట్ కోఆర్డినేట్ ఫంక్షన్. డిస్ట్రిబ్యూటెడ్ కోఆర్డినేట్ ఫంక్షన్ అనేది ఏం యూజ్ చేస్తున్నాము అంటే యూజింగ్ ఏ హ్యాడ్ హాక్ నెట్వర్క్. పాయింట్ కోఆర్డినేట్ ఫంక్షన్ యూజింగ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. నెక్స్ట్ ఫస్ట్ లిజన్ టు ఎన్ష్యూర్ నో అదర్ నోడ్ ఈస్ ట్రాన్స్మిటింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే CSMA/CA ప్రోటోకాల్ వెన్ ఏ నోడ్ రిసీవ్ ఏ ప్యాకెట్ టు ఏ ట్రాన్స్మిటింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ లిజన్ టు ఎన్ష్యూర్ నో అదర్ నోడ్ ఈస్ ట్రాన్స్మిటింగ్. ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఏ నోడు ట్రాన్స్మిటింగ్ అవ్వట్లేదు అని ఎన్ష్యూర్ చేసుకుంటుంది. ఇఫ్ ద ఛానల్ ఈస్ క్లియర్, ఇఫ్ ట్రాన్స్మిట్ ద ప్యాకెట్ డేటా. ఛానల్ కనుక క్లియర్ అయితే అప్పుడు డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. Otherwise, if choose a random backup factor, which means amount of time must be wait. ఒకవేళ ఏదైనా డేటా అనేది కనుక ట్రాన్స్మిట్ అవుతుంది అంటే అప్పుడు అది ఏం చేస్తుంది అంటే వెయిట్ చేస్తుంది. డ్యూరింగ్ ద బ్యాకప్ పీరియడ్ ద ఛానల్ ఈజ్ క్లియర్. బ్యాకప్ పీరియడ్లో ఏమవుతుంది అంటే ఛానల్ అనేది క్లియర్ అవుతుంది. ద ట్రాన్స్మిటింగ్ నోడ్ డిక్రిమెంట్స్ ఇట్స్ బ్యాకప్ కౌంటర్ అంటిల్ రీచెస్ 0. బ్యాకప్ కౌంటర్ అనేది 0 రీచ్ అయ్యే వరకు ఏమవుతుంది అంటే డిక్రిమెంట్ అవుతుంది. ఇఫ్ ఏ ప్యాకెట్ ఈజ్ టు బి ట్రాన్స్మిటెడ్ ద ట్రాన్స్మిటింగ్ నోడ్ ఫస్ట్ సెండ్స్ అవుట్ ఏ షార్ట్ RTS ప్యాకెట్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ లెంత్ ఆఫ్ ది ప్యాకెట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ దేన్ని పంపిస్తుంది అంటే RTS అంటే ఏంటి అంటే రెడీ టు సెండ్. దీంట్లో ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ అలాగే లెంత్ ఆఫ్ ది ప్యాకెట్ ఉంటుంది. If the receiving node near the RTS, it respond with short CTS. రిసీవింగ్ నోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఆ CTSని పంపిస్తుంది అనమాట. CTS ప్యాకెట్ని. అంటే CTS అంటే ఏంటి అంటే క్లియర్ టు సెండ్ అనమాట. వెన్ ద ప్యాకెట్ ఈజ్ రిసీవ్డ్
ఎప్పుడైతే ప్యాకెట్ అనేది రిసీవర్కి రిసీవ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, రిసీవ్ నోడ్ అనేది ఏం చేస్తుందంటే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఏం ట్రాన్స్మిట్ చేస్తుంది అంటే అక్నాలజ్మెంట్ ప్యాకెట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట ట్రాన్స్మిటర్కి. దిస్ ఈజ్ ద IEEE 802.11. థ్యాంక్ యూ.